అల్లు అర్జున్ గారు ఇందాక మీ పర్ఫార్మెన్స్ అదరగొట్టేశారు, ఫ్యాబ్యులస్. మరి మామూలుగా మేము ఎప్పుడు షోస్లో మీరు కొంచెం అంటే ఒక ప్రోమో లాగా పర్ఫామ్ చేయడం చూసాం, కానీ ఇంత ఫుల్ ఫ్లెడ్జ్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఏ లైవ్ షోలోనూ చూడలేదు. మరి మీకు ఈ వజ్రోత్సవాల్లో పర్ఫామ్ చేయడం ఎలా అనిపించింది? అందులోనూ డాన్స్కి చిరునామా అయిన మెగాస్టార్ చిరంజీవి గారిని ఎదురుగా పెట్టుకొని పర్ఫామ్ చేసినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు, ఈ 3 రోజులు నిజంగా చిన్నపిల్లల్లో ఉండేటువంటి ఒక ఉత్సాహం మీలో కనిపిస్తుందండి. హౌ ఆర్ యూ ఎంజాయింగ్ దిస్ షో? అంటే ఇది మాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపునేందుకు మంచి అవకాశంగా భావిస్తున్నాం. వాళ్ళకి మేము ఏదో ఇలా సీరియస్గా కూర్చునే కంటే కూడా నవ్వుతూ కేరింతలు కొడుతూ వాళ్ళకి జేజేలు చెప్తూ వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్స్ మేము మర్చిపోయాం. ఇందాక దాసనారాయణ గారు చెప్పినట్టు ఆ క్రమశిక్షణ కానీ ఆ నైతిక విలువలు కానీ అవేం పడిపోవు. ఆ మాట మేము ఇస్తున్నాం. నెక్స్ట్ 25 years, ఆఫ్టర్ నెక్స్ట్ 25 years సార్ దాసనారాయణ గారు, మీ పట్ల మాకు అమితమైన గౌరవం ఉంది. విల్ కంటిన్యూ ద లెగసీ సార్. మీరు చూపించిన దారి మేము ఎప్పుడు మరం. ఆ మాట మేము మీకు ఇస్తున్నాం. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు. ఇందాక బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ చూసాము. మరి నెక్స్ట్ సర్ప్రైజ్ ఎవరిది చూద్దాం. 75 సంవత్సరాల సినీ చరిత్రలో